అసలు మీరు ఎప్పుడైనా ఆలోచించారా? మీ ఉదయపు టీలోనో సాయంత్రపు స్పెషల్ చాయ్లోనో మెల్లగా తన సువాసనను వెదజల్లే ఆ చిన్నారి యాలకులు ఎలా తయారవుతాయో అని, దాని వెనుక ఎంతటి శ్రమ దాగి ఉందో తెలిస్తే మీరు నిజంగా ఆశ్చర్యపోతారు. అవును, ఆ చిన్నారి సుగంధ ద్రవ్యం వెనుక ఒక పెద్ద కథే ఉంది. అందుకేనేమో అవి మార్కెట్లో అంతలా మెరిసిపోతూ కాస్తంత ఎక్కువ ధర పలుకుతూ ఉంటాయి. ఈ రోజు మనం యాలకుల యొక్క అద్భుతమైన ప్రయాణాన్ని తెలుసుకోబోతున్నాం. అవి భూమిలో విత్తనం నుంచి మీ చేతిలోకి ఎలా వస్తాయో, వాటిని పండించడానికి, కోయడానికి, ఎండబెట్టడానికి రైతులు ఎంత కష్టపడతారో చూద్దాం. అంతేకాదు, ఇంత ఖరీదైన యాలకులను మన ఇంట్లో, మన పెరట్లో పెంచగలమా లేదా అనే ఆసక్తికరమైన విషయాలని కూడా ఈ రోజు తెలుసుకుందాం. ఇక ఆలస్యం చేయకుండా యాలకుల ప్రపంచంలోకి ఒకసారి తొంగి చూసేద్దాం పదండి. అయితే అంతకంటే ముందు ఈ వీడియోకి ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కు తప్పకుండా షేర్ చేయండి. యాలకులు ఉష్ణమండల ప్రాంతాల్లో బాగా పెరుగుతుంది. దీనికి నిత్యం తేమ కావాలి. అలాగే నేరుగా సూర్యరశ్మి తగలకుండా నీడ కూడా అవసరం. మన భారతదేశంలో అయితే కేరళ, కర్ణాటక, అస్సాం వంటి రాష్ట్రాల్లో వీటి సాగు ఎక్కువగా ఉంటుంది. అంతేకాదు, మన పొరుగు దేశాలైన గాట్వెమాలా, శ్రీలంక, టాంజానియా వంటి ప్రదేశాల్లో కూడా యాలకులు పండుతాయి. ముఖ్యంగా చెప్పాలంటే చల్లటి మరియు ఎల్లప్పుడూ తేమగా ఉండే ఎత్తైన ప్రదేశాలు యాలకులకు స్వర్గధామం లాంటివి. యాలకులను పెంచడానికి రెండు మార్గాలు ఉన్నాయి. ఒకటి విత్తనాల ద్వారా, మరొకటి వేర్ల ద్వారా. అంటే దాని వేర్లతో పాటు కొద్దిగా కాండం కూడా ఉండాలి, లేదా కన్నులాగా ఉంటుంది కదా, అలా అయినా ఉండాలి. అయితే విత్తనాల ద్వారా పెంచాలంటే కాస్త ఎక్కువ సమయం పడుతుంది. ముందుగా ఆ విత్తనాలను గోరువెచ్చని నీటిలో నానబెట్టి అవి మొలకెత్తేలా చేస్తారు. ఆ తర్వాత వాటిని నర్సరీలో చిన్న చిన్న మొక్కలుగా పెంచుతారు. ఇలా 6 నుంచి 8 నెలల పాటు నర్సరీలో సంరక్షించిన తర్వాత ఆ లేత మొక్కలను పొలాల్లో జాగ్రత్తగా నాటుతారు. మనం నాటిన వెంటనే యాలకులు ఫలించడం మొదలు పెట్టవు. వాటికి కాస్త సమయం కావాలి. నాటిన దగ్గర నుంచి దాదాపు 2 నుంచి 3 సంవత్సరాల వరకు ఓపికగా ఎదురు చూడాలి. ఆ తర్వాత మొక్కల మొదళ్లలో, అంటే భూమికి దగ్గరగా గుత్తులు గుత్తులుగా యాలకులు కాస్తాయి. ఆశ్చర్యంగా ఉంది కదా? మొక్క పైన కాకుండా కింద కాస్తాయి. ఒక మొక్క నుంచి ఇలా చాలా గుత్తులు వస్తాయి. కొన్ని వారాల తర్వాత యాలకుల మొక్కలకు చిన్న చిన్న అందమైన ఆకుపచ్చ మరియు తెలుపు రంగుల పువ్వులు పూస్తాయి. ఆ పువ్వులే తర్వాత చిన్న చిన్న ఆకుపచ్చని పండ్లుగా మారుతాయి. ఈ పండ్ల లోపలే మన సువాసన భరితమైన యాలకుల గింజలు ఉంటాయి. కాబట్టి ఈ సమయంలో పరాగ సంపర్కం చాలా ముఖ్యం. తేనెటీగలు మరియు ఇతర కీటకాలు ఈ ప్రక్రియలో సహాయం చేస్తాయి. యాలకుల పంటను కోయడం అనేది చాలా జాగ్రత్తగా చేయాల్సిన పని. దీనికి యంత్రాలు పనికిరావు, ఎందుకంటే వాటి వల్ల గింజలు పాడైపోయే అవకాశం ఉంది. అందుకే రైతులు స్వయంగా చేతులతో ఒక్కొక్క గుత్తిని కోస్తారు. సంవత్సరానికి 2 సార్లు, అక్టోబర్ నవంబర్ నెలల్లో ఒకసారి మరియు మార్చ్ ఏప్రిల్ నెలల్లో మరోసారి ఈ కోత జరుగుతుంది. ఒకసారి నాటిన యాలకుల మొక్క దాదాపు 5 నుంచి 10 సంవత్సరాల వరకు దిగుబడిని ఇస్తుంది. కోసిన యాలకులను వెంటనే ఎండబెట్టడం చాలా ముఖ్యం. దీనికోసం 2 పద్ధతులు ఉన్నాయి. కొన్ని ప్రాంతాల్లో వీటిని నేరుగా ఎండలో ఆరబెడతారు. మరికొన్ని చోట్ల అయితే కట్టెల పొయ్యి నుంచి వచ్చే వేడితో చేసిన ఒక ప్రత్యేకమైన డ్రైయర్లలో ఎండబెడతారు. అంతేకాదు, కొన్నిసార్లు యంత్రాలను కూడా ఉపయోగిస్తారు. ఈ ప్రక్రియ దాదాపు 18 నుంచి 20 గంటల వరకు పడుతుంది. ఇలా ఎండబెట్టడం వల్ల యాలకుల యొక్క అసలైన రంగు మరియు సువాసన చెక్క చెదరకుండా ఉంటాయి. కొన్నిసార్లు వాటిని వేడి నీటిలో కాసేపు ఉంచి తర్వాత ఎండబెడతారు. దీనివల్ల వాటి ఆకుపచ్చ రంగు మరింత నిలుస్తుంది. ఎండిన తర్వాత యాలకులను వాటి పరిమాణం మరియు నాణ్యత బట్టి వేరు చేస్తారు. ఏవి అయితే పెద్దగా మరియు ఆకుపచ్చ రంగులో ఉంటాయో అవి అత్యంత ఖరీదైందిగా అమ్ముడవుతాయి. తర్వాత వాటిని గాలి చొరబడిని ప్యాకింగ్ లో పెట్టి మార్కెట్ కు పంపుతారు. ఇప్పుడు అసలు విషయానికి వద్దాం. యాలకులు ఎందుకు ఇంత ఖరీదుగా ఉంటాయి? మీరు చూసారు కదా, ఒక విత్తనం నాటి మొక్కగా ఎదగడానికి కనీసం 8 నెలల సమయం పడుతోంది. ఆ తర్వాత పొలంలో నాటితే ఫలాలు రావడానికి దాదాపు 3 సంవత్సరాలు నిరీక్షించాలి. అంతేకాదు, ఇతర పంటలతో పోలిస్తే యాలకుల దిగుబడి చాలా తక్కువ. ఇంకా ముఖ్యమైన విషయం ఏంటంటే వీటిని పండించడానికి సరైన వాతావరణం ఉండాలి. అన్ని ప్రాంతాల్లోని వీటిని పండించడం సాధ్యం కాదు. ఇన్ని కారణాల వల్లనే యాలకులు మార్కెట్ లో ఇంతటి విలువైన సుగంధ ద్రవ్యంగా కొనసాగుతున్నాయి. మనం కూడా యాలకులను పండించగలమా?
ఖచ్చితంగా మీరు కూడా యాలకులను పండించవచ్చు. అయితే వాటికి కావలసిన సరైన ఉష్ణోగ్రత మరియు తేమను అందించగలగాలి. ఒకప్పుడు కేవలం ఉష్ణమండల ప్రాంతాల్లో మాత్రమే పండించేవారు, కానీ ఇప్పుడు వాటి డిమాండ్ పెరగడంతో ఇతర ప్రాంతాల్లో కూడా వీటి సాగు మొదలైంది. కాబట్టి మీ ప్రాంతంలో సరైన వాతావరణం ఉంటే మీరు కూడా తప్పకుండా ప్రయత్నించవచ్చు. అయితే యాలకులు పండడానికి అనువైన ఉష్ణోగ్రత 10 డిగ్రీల సెల్సియస్ నుంచి 35 డిగ్రీల సెల్సియస్ వరకు ఉండాలి. అయితే ఉత్తమ పెరుగుదల మరియు దిగుబడి కోసం 20 నుంచి 30 డిగ్రీల సెల్సియస్ మధ్య ఉష్ణోగ్రత అనుకూలంగా ఉండాలి. కానీ ఆంధ్రప్రదేశ్, తెలంగాణ వాతావరణం విషయానికి వస్తే సంవత్సరం పొడవునా ఉష్ణోగ్రతలు మారుతూ ఉంటాయి. సాధారణంగా వేసవి కాలంలో మార్చి నుండి మే వరకు ఉష్ణోగ్రతలు చాలా ఎక్కువగా ఉంటాయి. కొన్ని ప్రాంతాల్లో 40 డిగ్రీల సెల్సియస్ కంటే కూడా లేదా అంతకంటే ఎక్కువగా కూడా నమోదవుతూ ఉంటాయి. ఇది యాలకుల పెరుగుదలకు అనుకూలం కాదు. అయితే ఆంధ్రప్రదేశ్ లోని కొన్ని ప్రాంతాలు, ముఖ్యంగా తూర్పు కనుమల ప్రాంతాలు, అరకులోయ వంటివి ఎత్తైన ప్రదేశాలు కావడంతో ఇక్కడ వాతావరణం చల్లగా మరియు తేమగా ఉంటుంది. ఈ ప్రాంతాల్లో 20 డిగ్రీల సెల్సియస్ నుంచి 30 డిగ్రీల సెల్సియస్ మధ్య ఉష్ణోగ్రతలు ఉండే అవకాశాలు ఉన్నాయి, ముఖ్యంగా శీతాకాలంలో మరియు వర్షాకాలంలో. కాబట్టి ఆంధ్రప్రదేశ్, తెలంగాణలోని అన్ని ప్రాంతాల్లో యాలకులు పండించడం సాధ్యం కాకపోవచ్చు. కానీ తూర్పు కనుమల వంటి ఎత్తైన, చల్లని మరియు తేమతో కూడిన ప్రాంతాల్లో యాలకులు పండించే అవకాశం ఉంది. అయితే అక్కడ కూడా సరైన నీటి పారుదల మరియు నీడ వంటి ఇతర పరిస్థితులను కూడా పరిగణలోకి తీసుకోవాలి. అయితే యాలకులు కేవలం సుగంధ ద్రవ్యం మాత్రమే కాదు. యాలకులు కేవలం వంటల్లో సువాసన కోసం మాత్రమే కాదు, ఆయుర్వేదంలో, పర్ఫ్యూమ్స్ లో మరియు కొన్ని రకాల మందుల్లో కూడా ఉపయోగిస్తారు. ఇవి జీర్ణక్రియను మెరుగుపరచడానికి, జలుబు, దగ్గు నుంచి ఉపశమనం కలిగించడానికి మరియు నోటి దుర్వాసనను తగ్గించడానికి కూడా సహాయపడతాయి. నిజంగా ఈ చిన్నారి సుగంధ ద్రవ్యంలో ఎన్నో అద్భుత లక్షణాలు దాగి ఉన్నాయి కదా. అయితే యాలకుల యొక్క ఈ అద్భుతమైన ప్రపంచం మీకు ఎలా అనిపించిందో కమెంట్ చేసి చెప్పండి. అండ్ ఈ వీడియోకి ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కు తప్పకుండా షేర్ చేయండి.